హలో ఎవ్రీవన్. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ ఇద్దరి మధ్య సెపరేషన్ ఉంది. మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. ఈ సెపరేషన్లో, ఈ బ్రేకప్లో మీ పర్సన్ మీ గురించి నిజంగా బాధపడుతున్నారా? ఆఫ్టర్ బ్రేకప్ మీ పర్సన్ మీ గురించి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చూద్దామని నాకు ఎందుకో అనిపించింది. సో ఇలాంటి రీడింగ్ ఒక్కటి చేస్తే మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి ఈ రీడింగ్ చేస్తున్నాను. అండ్ మీరు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ మీకోసం లైక్ మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం, లైక్ మీ కెరియర్ గురించి కానీ, మీ రిలేషన్షిప్ గురించి కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కానీ, సో దేని రిలేటెడ్, హెల్త్ వైజ్ కానీ, మీరు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అనిపించినా నాకు స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఇది జనరల్ రీడింగ్, అట్లీస్ట్ 50% రెసనేట్ అవుతుంది. కంప్లీట్గా తెలుసుకోవాలి, ఇదేనా ఎగ్జాక్ట్గా సిచ్యువేషన్ జరుగుతుంది అక్కడ, లేకపోతే ఇంకేమన్నా ఉందా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా పర్సనల్ రీడింగ్కి అప్రోచ్ అవ్వండి. బికాజ్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన తీసినప్పుడు కార్డ్స్, అది మీకు కంప్లీట్గా కనెక్ట్ అవుతుంది కాబట్టి నా వైపు నుంచి నేను సజెస్ట్ చేస్తున్నాను. పర్సనల్ రీడింగ్కి అమౌంట్ పే చేయాలి, ఫ్రీ కాదు. సో ఇది ఎవరైనా చూడొచ్చు, మ్యారీడ్ కానీ, అన్మ్యారీడ్ కానీ, ఎవరైనా చూడొచ్చు. ఈ బ్రేకప్ టైంలో మీ పర్సన్ అసలు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం. Seven of Swords, Knight of Cups, King of Wands, Ten of Cups, King of Cups, Four of Pentacles. Okay, one more, two cards viewers. ఈ బ్రేకప్ సిచ్యువేషన్లో మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ అసలు వాళ్ళ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, క్లారిటీ ఇవ్వండి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, నైన్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి. సో మీ పర్సన్ ఇక్కడ చాలా హర్ట్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు మీ గురించి. లైక్ సమ్హౌ వీళ్ళు కొంచెం హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పొచ్చు. ఈ బ్రేకప్ జరిగిన తర్వాత అసలు వీళ్ళు ఈ బ్రేకప్ అనేది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అసలు నేను ఎలా ఇలా మోసపోతాను, నన్ను ఎలా ఇలా మోసం చేస్తారు, నేనే ఏం తప్పు చేశాను, నేనే ఏం పాపం చేశాను, నన్నెందుకు ఇలా మోసం చేశారు, నేనెందుకు ఇలా మోసపోయాను అనేది మీ పర్సన్ ఫీలింగ్. పేజ్ ఆఫ్ వాండ్స్. సో మళ్ళీ మీతో ఎలా మాట్లాడాలో మేబీ మీ పర్సన్కి అర్థం కావట్లేదు, ప్లాన్ చేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు, ఎలా మళ్ళీ మీతో ప్యాచప్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. సో ఇది మీ పర్సన్ ఫీలింగ్. ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ మీతో మాట్లాడడానికి. ఓకే, మీతో మాట్లాడాలని అయితే మనసులో ఉంది, ప్లాన్ చేస్తున్నారు. కానీ మీరు అన్న మాటలు, మీరు అన్న విషయము, ఇది వీళ్ళకి చాలా హర్టింగ్ అనిపించింది. మేబీ మీ ఇద్దరి మధ్య ఏం సిచ్యువేషన్ జరిగి ఉండొచ్చు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నీకు నా మీద నిజంగా ప్రేమ లేదు అని మీరేమన్నా అనుండొచ్చు. ఇక్కడ నాకు అదే కనిపిస్తుంది. అసలు ఎలా అంటుంది తను,
నేను మోసం చేస్తున్నానని, నేను తనని అర్థం చేసుకోవట్లేదని, నా మీద ఇన్ని నిందలు, లైక్ మనీ కోసమే నేను తనని ఇష్టపడ్డానా అని గానీ, ఇలా ఇన్ని నిందలు అసలు నా మీద నేనంటే ఇష్టం లేదా తనకి? నేనంటే నమ్మకం లేదా? నమ్మకం ఉంటే ఇన్ని మాటలు నన్నెలా అనగలుగుతారు? ఇంత ఇంత బాధ నన్నెలా పెడతారు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అసలు మీరన్న మాటలకి వీళ్ళకి పదే పదే గుర్తొస్తుంది. అదే తలుచుకుంటున్నారు. రిపీటెడ్‌గా ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నారు. ఓకే. అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఎళ్ళాలి, ముందుకెలా తీసుకెళ్ళాలి అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. అరే! నేను ఇంత అనుకోని తనతో హ్యాపీగా ఉందాము, తనని మ్యారేజ్ చేసుకుందాము. ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళైతే గనక తనతో నా లైఫ్, తనే నా ఫ్యూచరు, తనతో ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి. మంచిగా ఎమోషనల్‌గా ఉండాలి తనతో. తనతోనే నా లైఫ్, తనతోనే నా హ్యాపీనెస్ అనుకున్నాను. కానీ ఇక్కడ ఈ పర్సన్ నన్ను ఇంత దారుణంగా, ఇంత బ్లేమ్ చేస్తారని గానీ, ఇంత తక్కువ చేసి చూస్తారని కానీ అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు అని మీ పర్సన్ అంటున్నారు. అసలు ఆ థాటే, ఆ మాటలే ఎలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అనేది వీళ్ళ ఫీలింగ్. ఓకే. ఈ బ్రేకప్ మీరే తనని వదిలేయటానికి దూరం పెట్టారా? మీకే మ్యారేజ్ తనని చేసుకునే ఆలోచనలు లేవేమో. అందుకే మీరు తనని హర్ట్ చేశారేమో అని తను ఫీల్ అవుతున్నారు. ఓకే. ఇది అందరి విషయంలో ఇలాగే ఉంటుందని కాదండి. కనెక్ట్ అయినంత వరకే తీసుకోండి. లేదంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకే. బట్ ఎక్కడో మీరే తనని బాధ పెట్టారు, మీరే తనని చీట్ చేశారు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. నన్నెలా అంటావు? నేను నిన్ను మోసం చేస్తున్నానని ఎలా అనుకుంటావు? అని మీ పర్సన్ ఫీలింగ్. ఇక్కడ మీ పర్సన్ మీతో చాలా మెచ్యూర్డ్ పర్సన్ ఇతను. చాలా మెచ్యూర్డ్ అండ్ లాయల్ పర్సన్. కానీ మీరేంటంటే తనని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. తనని కరెక్ట్‌గా అర్థం చేసుకోలేదేమో. తను ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి మీకు ప్రపోజ్ చేశారు. తను మేబీ ఈ పర్సన్ మ్యారీడ్ కూడా అయ్యుండొచ్చు. నాకు ఆ సినారియోస్ కూడా కనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ మ్యారీడ్ కాబట్టి తనేదో నా దగ్గర నుంచి నన్ను మోసం చేసి ఏదో ఫిజికల్ రిలేషన్ కోసమా అన్నట్టుగా ఈ పర్సన్ నాకు మోసం చేస్తున్నారా అన్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి నేను చెప్తున్నాను. ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు. నువ్వంటే నాకు ఇష్టము, ఇలా మీకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మీరే తనని హర్ట్ చేశారో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరే తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు మధ్యలో తనని వదిలేసి వెళ్ళిపోయారు అని తను హర్ట్ అవుతున్నారు. మీరు మేబీ మీ ఇంట్లో వాళ్ళు తెలుస్తుందని కానీ, లేకపోతే మీ పేరెంట్స్‌కి కానీ, మీ ఫాదర్ ఆర్ మీ బ్రదర్ లేకపోతే మీ హస్బెండ్ వీళ్ళకి తెలుస్తుంది అని మీరు ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా మీరు డ్రాప్ అయిపోయి తన మీద నెగెటివ్ బ్లేమింగ్ చేస్తున్నారు అనేది తన ఫీలింగ్. ఇక్కడ మీరే డ్రాప్ అయిపోయి తన మీద నిందలేస్తున్నారు. ఎందుకంటే తను మీ దగ్గరికి తిరిగి వచ్చి మాట్లాడకూడదు అని చెప్పేసి మీరే తన పైన నిందలేస్తున్నారని మీ పర్సన్ ఫీలింగ్. సో ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ మీ పర్సన్ మీరే యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉండిపోతున్నారు అనేది తన ఫీలింగ్. అంటే సో అది కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఏం చూపిస్తుందంటే మీ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే తను ప్రొసీడ్ అవుదాము అనే టైప్గా ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. కానీ మీరు తనకి కమ్యూనికేషన్ చేయట్లేదు, ఒక యాక్షన్ తీసుకోవట్లేదు.
ఎంతసేపు మీరు మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు తప్ప ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించట్లేదు. కానీ ఈ పర్సన్ మీకోసం ఎదురు చూస్తున్నారు. మీకోసం ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని మోసం చేసే టైప్ కాదు ఈ పర్సన్. మీతో మంచిగా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. లైక్ మిమ్మల్ని కూడా తన ఫ్యామిలీ మెంబర్‌గా చూసుకోవాలి. తన ఫ్యామిలీ మెంబరు అనుకుంటున్నారు మీ పర్సన్. సో, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ మీ పర్సన్ చాలా లాయల్, చాలా జెన్యూన్ పర్సన్. ఓకే. చాలా జెన్యూన్ పర్సన్. అలాంటి మోసం చేసే టైప్ కాదు. చాలా లాయల్ పర్సన్, చాలా మెచ్యూర్ పర్సన్. అంటే మంచేది, చెడేది అని ఆలోచించి ఒక డెసిషన్ తీసుకునే పర్సన్. మీరంటే మీ పర్సన్‌కి చాలా ఇష్టం. చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతారు. లైక్ నా పర్సన్ నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి, తనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే నాతోనే చెప్పాలి అన్నట్టు. ఇంకా ఎలా అంటే మీరు తనకి మాత్రమే సొంతం అన్నట్టుగా ఫీల్ అవుతారు ఇక్కడ మీ పర్సన్. కానీ ఇక్కడ ఎలా కనిపిస్తుందంటే తను పొసెసివ్‌గా ఫీల్ అవుతారు. మీరేమో ఇక్కడ మనీ ఓరియెంటెడ్‌గా అన్నట్టు కనిపిస్తుంది. మేబీ తను మీరు అడిగింది కొనివ్వకపోవచ్చు. మిమ్మల్ని హ్యాపీ చేసి ఉండకపోవచ్చు. మిమ్మల్ని హ్యాపీ చేసి ఉండకపోవచ్చు. మీరు అడిగినవేవి తను తెచ్చి ఇయ్యకపోవచ్చు. మీరు అడిగిందేది తను చేయకపోవచ్చు. కానీ డెఫినెట్‌గా ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉంది. మీ నుంచి కమ్యూనికేషన్ కోసం మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు. మీ నుంచి ఎప్పుడు కమ్యూనికేషన్ వస్తుంది? బికాజ్ తను ఇప్పుడు ఏం ప్లాన్ చేసి ఏం యాక్షన్ తీసుకున్నా సరే అది మీరు యాక్సెప్ట్ చేయలేరు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, మీ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది. మీ నుంచి బికాజ్ తను అన్ని ప్రయత్నాలు చేసి మీ దగ్గర అలసిపోయారు. తను ఇప్పుడు ఏం చేసినా సరే మీరు తనని నెగెటివ్‌గా తీసుకుంటారు. ఇక్కడ ఈ కార్డు చూడండి. తను ఎంత ప్రయత్నాలు చేసినా, ఏం చేసినా కూడా సరే మీరు అది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. సో, బెటర్ మీ నుంచి కమ్యూనికేషన్ వస్తుందేమో అని ఈ పర్సన్ ఇలా భారంగా ఎదురు చూస్తున్నారు. ఓకే. తను ఏం ప్రయత్నాలు చేస్తున్నా సరే ఇప్పుడు మీరెలా తీసుకుంటారంటే మీరెలా అర్థం చేసుకుంటారంటే మళ్ళీ మోసం చేయడానికి, మళ్ళీ ఏదో నాటకాలు చెప్పి మళ్ళీ నా లైఫ్‌లోకొస్తున్నాడు, మళ్ళీ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని మీరు ఫీల్ అవుతారు అని మీ పర్సన్ సైలెంట్‌గా ఉన్నారు. మీ సైడ్ నుంచి కమ్యూనికేషన్ వస్తే బెటర్ ఏమో అని. సో, చూద్దాము. ఒకవేళ మీరు కమ్యూనికేట్ చేస్తే మీ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు? యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి. మీరు కమ్యూనికేట్ చేస్తే, మా వ్యూవర్స్ కమ్యూనికేట్ చేస్తే వాళ్ళ పర్సన్స్ ఎలా ఫీల్ అవుతారు? చూడండి. వాళ్ళైతే మీ నుంచి కమ్యూనికేషన్ వెళ్తే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చూడండి ఇక్కడ 3 కార్డ్స్ పాజిటివ్ కార్డ్స్. ఓకే. మీ నుంచి కమ్యూనికేషన్ వెళ్తే మాత్రం డెఫినెట్‌గా మీ పర్సన్ చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతారు. బికాజ్ మీరు తనకి ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. మీరు తనకు ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షను. ఓకే. డెఫినెట్లీ మీతో మళ్ళీ మాట్లాడతారు, మీతో కంటిన్యూ అవుతారు, మీతో రీయూనియన్ అవుతారు. అది మీరు మ్యారేజ్ కాకుండా మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చుంటే గనక ఈ పర్సన్ అయితే డెఫినెట్‌గా మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకుందాం అనుకుంటున్నారు. ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ చూస్తుంటే గనక ఈ పర్సన్ మళ్ళీ మీతో
ఒక మంచి హ్యాపీ బ్యూటిఫుల్ లైఫ్ మీతో కలిసిపోయి ఉండడానికే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే. అండ్ మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి చూద్దాం. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. సో అదే చెప్తున్నారు కదా, తను మీతో ప్రస్తుతానికి మాట్లాడలేరు, తను మీతో కమ్యూనికేట్ చేయలేరు. బికాజ్ అంటే తను కమ్యూనికేట్ చేస్తే ఇంకా నెగిటివ్ అయిపోతుంది, ఇంకా మీరు తనని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, తనని అర్థం చేసుకోకపోగా మీరు అపార్థం చేసుకుంటారని తను ఫీల్ అవుతున్నారు. అందుకే తను మీతో రైట్ నౌ కమ్యూనికేట్ కూడా చేయడానికి భయపడుతున్నారు, అందుకే చేయలేను అంటున్నారు. ఐ ఆమ్ ద మెన్. ఓకే. సెక్షువల్ డిజైర్. ఐఎమ్ బ్లాక్డ్. తను బ్లాక్ అయిపోయి ఉన్నారంట, తన మైండ్ బ్లాక్ అయిపోయిందంట, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీరంటే ఫీలింగ్స్ వస్తున్నాయి, తగ్గి మీతో మాట్లాడినా తను ఎంత తగ్గి ఒక ఒక మగాడినయ్యండి నేను ఎంత తగ్గింది మాట్లాడినా అది మీరు పాజిటివ్గా తీసుకోవట్లేదు, నెగిటివ్ అయిపోతున్నాను అని మీ పర్సన్ భయపడుతున్నారు. డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ, ఐ డోంట్ డిజర్వ్ ఇట్. ఓకే. నువ్వు నన్ను మోసం చేస్తావేమో, నేను అలాంటి వాడిని కాదు అని మీ పర్సన్ అంటున్నారు. నేను అలాంటి వాడిని కాదు, నన్ను అలా చూడకు అని మీ పర్సన్ అంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.